श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
Baba Sai 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 Baba Baba Sai Baba Sai Baba Sai Baba Baba Sai 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 Baba 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 Baba
बाबा साई 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 बाबा
बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 12వ అధ్యాయము. ప్రస్తావన: కాకా మహాజని బాబు సాహెబ్ ధూమాల్ నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసిగు మూళే శాస్త్రి రామభక్తుడైన డాక్టరు. ప్రస్తావన: శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించిన సంగతి పూర్వపు అధ్యాయంలో తెలుసుకున్నాము. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపజేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమును నివసించుడు. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించరి. జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించేవారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయుటకు సిద్ధముగా నుండువారు.
వారికిచ్చ లేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగట కూడా తటస్థించదు. మరి అటివారికి బాబాను దర్శించుకున్న బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవాలననుకునిరి. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలగలేదు. బాబాను దర్శించవలనని కోరిక గలవారు అనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనం వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకొనను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకొనినను అచట ఉండలేకుండిరి. ఎవ్వరునూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అతడు నుండుకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి ఉండెను. కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాను. అతడకు వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవాలని అనుకునేను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లన్నది, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడిను. కానీ ఏదో జవాబును ఇవ్వాలని కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను. అందులో బాబా ఇట్లనేను, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ ఉల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చాను. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడి విడిచాను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసాను. ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడిను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడిను. ఈ విషయమై యజమాని షిరిడిలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా రాశాను. అది కొన్ని రోజుల తరువాత తిరుగు టపాలో బొంబాయి చేరినది. బావు సాహెబ్ దుమాల్ పైదానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు. ప్లేడర్ వృత్తిలో నిండిన బావు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడు పోవచ్చుండెను. దారిలో దిగి షిరిడికి పోయాను. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడు పోవ సెలవు కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడిలోని ఇంకొక వారం ఉండునట్లు చేశాను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడు చేరగా అక్కడ మ్యాజిస్ట్రేట్ కడుపు నొప్పి కేసు వాయిదా పడిందని తెలిసాను. తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేట్లు దానిని విచారించరి. తుట్టదొదుకు దోమాల్ దానిని గెలిచాను. అతని కక్షిదారు విడుదలయ్యాను. నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతనదారుడు గౌరవ మ్యాజిస్ట్రేట్ను యగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడిలో కొంతకాలం ఉండిను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుతూ బాబా సేవ చేయుచుండిరి. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబూరు వచ్చిన బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూసి అక్కడ కొన్ని దినములు ఉండవాలని తల్లి అనుకున్నాడు. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినములకే షిరిడి తిరిగి రావాలని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధంలో పడిను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెను ఎప్పుడు ఆదుకొనెను. బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనంలోకే వెళ్ళాను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతినిమ్మని కోరాను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను, వెళ్ళిము, ఆలస్యం చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలంత సమయానుకూలంగా ఉండెనో గమనించుడు. నానా నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను. నాసిక్ నివాసికు మూళే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగ్పూర్కు చెందిన కోటీశ్వరుడు బాపు సాహెబ్ బూటిని కలుసుకున్నట్టుగా షిరిడీకి వచ్చాను. బూటిని చూచిన పిదప బాబా దర్శనములకై మసీదుకు పోయాను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధంగా అన్ని వైపులా నొక్కేడివారు. తినివారు ఆ పండును నోట పెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోట్లోనికి పోయి తొక్క టెంక మిగిలిడివి. అరటి పండ్లను నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. మూళే శాస్త్రి సాముద్రికం తెలిసిన వాడొకటిచే పరీక్షించడకై బాబాను చేయి చాచుడని అడిగాను. బాబా దానిని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. తర్వాత అందరూ వాడా చేరిరి. మూళే శాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రం మొదలుగు ఆచరించుటకు మొదలెడిను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరాడు. మార్గ మధ్యమున బాబా హఠాత్తుగా గేరు అంటే ఎర్ర రంగు తయారుగా ఉంచుడు, ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదును అనెను. ఆ మాటలు ఎవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చాను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని మూళే శాస్త్రిని బూటి అడిగాను. సాయంకాలం బాబా దర్శనం చేసుకోలేదనని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించి హారతి ప్రారంభమయ్యాను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను. బూటి స్వయంగా దక్షిణ తెచ్చుటకై పోయాను. కానీ బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడిను. తనలో తాను ఇట్లనుకున్నాను, నేను అగ్నిహోత్రిని,
బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేను ఆయన ఆశ్రితుడను కానే, వారికి నేను ఎందుకు దక్షిణ ఇవ్వగలను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటి వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుడిచే అతడు కాదలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాను. మడితోనున్న తాను మసీదులో అడిగడిన మైల పడిపోతున్నాడు భావించి మసీదు బయటే దూరంగా నిలబడి బాబాపై పువ్వులను విసిరాడు. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువుకు గోలప్ స్వామి కూర్చునిండెను. అతడు ఆశ్చర్యపోయాను. అది కళ నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకుని మళ్లీ చూచాను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఒకటకు వీలులేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అతడికి ఎట్లు వచ్చును? అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదంలో పడి లేచి చేతులు జోడించి నిలవబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుతుండగా మూళే శాస్త్రి తన గురు నామమును ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులములకు చెందిన వాడను, పవిత్రుడును అనియు అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదంలో వేయబడి సాష్టాంగ నమస్కారం అనుచి కళ్ళు మూసుకెనెను. లేచి కండ్లు తిరిగి చూసేసరికి వారిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనంద రూపమును, ఊహకందని వారి శక్తిని చూచి మూళే శాస్త్రి మైమరచెను. మిక్కిలి సంతృష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు తనకు గురు దర్శనమైనదనియు చెప్పెను. బాబా యొక్క ఈ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చరు ఉందరి. గేలు తిండు కాషాయ వస్త్రములు ధరించదనని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టరు. ఒకనాడు ఒక మామూలుదారు తన స్నేహితుడు డాక్టర్తో కలిసి షిరిడి వచ్చాను. షిరిడి బయలుదేరటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడికి పోయి ఒక మహమ్మదీనికి మనస్కరించడం లేదని చెప్పాను. అక్కడ షిరిడిలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుడుకు తనతో రావాలని మామూలుదారు కోరాను. దానికి ఆ డాక్టర్ సంబంధించిన షిరిడి చేరి బాబాను చూసుటకు వారు మసీదుకు పోయి అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించడం చూసి అందరూ ఆశ్చర్యపడి తన మనోనిశ్చయం మార్చుకుని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించిదని అందరూ అడిగిరి. తన ఇష్టదైవం ఒక శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్పించుటచే వారి పాదములు వేయబడి సాష్టాంగ నమస్కారం అనర్చుదని డాక్టర్ బదులుడిను. అతడు అట్లన్నీ తిరిగి చూడగా అక్కడ సాయిబాబా కనిపించను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడగుట ఎట్లు, వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోనను నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడు ఒకడు ఖాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనములకై తప్పక మసీదుకు పోవలసి వచ్చాను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచితిరా ఏమి, ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించాను. ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించాను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినాల వరకు అటులనే ఎండిను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యంగా మూళే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమనా, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలను చెప్పేదను. 12వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మా యొక్క అనంత శక్తి భీమాజీ పాటేలు, బాలా గణపత్ షింపి, బాబూసాహెబ్ బూటి, అళంద స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి దత్తోపంతు, ఇంకొక 3 వ్యాధులు. మా యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్తంగాను, భావగర్భితంగాను, అర్థపూర్ణంగాను, శక్తివంతంగాను, సమతూకంతోనూ ఉండేటివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చితంగా నుండివారు. బాబా ఇట్లండ్రి, నేను పకీరైనప్పటికీ ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు తదితర బాదరి బంధులేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒక్కచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుతున్నది. నేను నన్ను మర్చినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుతున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదుల్నే చికాకుపరుచుండగా నా వంటి దుర్బలుడైన పకీరనగానెంత హరిప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకునడం సాధ్యము. నిరంతర హరిభజనయే దానికి మార్గము. మాయాశక్తిని గురించి బాబా ఆ విధంగా పలికెను.
మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునికి చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట యందు తత్పరులై నన్నెరగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజాతందుతో నాకు పని లేదు. షోడాపచారములు కానీ అష్టాంగ యాగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏం చేసినో వినుడు. భీమాజీ పాటేలు. పూనా జిల్లా జున్నూర్ తాలూకా నారాయణగావ్ వాస్తవ్యుడు భీమాజీ పాటేలు. 1909 సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురైను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములు వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండినంత వరకు మనము భగవంతుని తలచము అన్న సంగతి అందరికీ తెలిసిందే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తి తెచ్చుకునేదము. అట్లానే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనను ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుతూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదంపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీ పోవుటకు ఏర్పాట్లన్నీ చేసుకును. అతన్ని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చొని నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటనే ఉండ్రి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాము జోక్యం చేసుకొనదలచట్లేదనియు బాబా చెప్పెను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించుతననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లంది: ఊరడిల్లము, నీ ఆదుర్తాను పారద్రోలము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచ్చట ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు, వారి రోగమును తప్పక బాగు చేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తం గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సమూహమున ఒక్కసారైనా రక్తం గ్రక్కలేదు. బాబా వారిని దయతో కాపాడునను అభయమిచ్చిన వెంటనే రోగం నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంట్లో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటి రానిది. అతడు షిరిడీలో నుండినప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవాలనిచ్చి వాని రోగంను కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠం చేయకుండాచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండో స్వప్నంలో వాని ఛాతిపై పెద్ద బండను వేచి క్రిందికి మీదకి త్రోయచ్చే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయిను. ఆ తర్వాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తించుకొని బాబా పాదంపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించేవారు కారు. వారికి కావలసిందేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తించుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండుటయే. మహారాష్ట్ర దేశంలో నెలకు ఒకసారి పక్షమునకు ఒకసారి ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సాంప్రదాయము. కానీ భీమాజీ పాటేలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి శింపి. బాలాగణపతి అనేవాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగులు బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను.
కానీ నిష్ప్రయోజనమైనము. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదంపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందరనున్న నొల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయము ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధంగా నుండుట చూచెను. రెంటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చెను. అచ్చట ఒక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయెను. బాపూసాహెబ్ బూటి. ఒకానొకప్పుడు బాపూసాహెబ్ బూటి జిగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అల్మార్ నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేమీ గుణమునివ్వలేదు. విరోచనము వల్లను వమనం వల్లను బాపూసాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనంకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతన్ని మసీదుకి రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చోబెట్టుకొని తన చూపుడు వ్రేలాడించుచు, జాగ్రత్త, నీవిక విరోచనం చేయకూడదు, వమనం కూడా ఆగబలను అనెను. బాబా మాటల సత్తువును గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లి అనే వైద్యుడు అన్ని ఔషధములు ప్రయత్నించెను. కానీ రోగం కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనిచ్చో తన దాహం పోయి జబ్బు కుదిరినని సలహా అడిగెను. బాదం పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనిచో రోగం కుదిరినని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాపూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసా వహించెను. పాలతో తయారు చేసిన దానిని సేవించెను. విచిత్రంగా రోగం వెంటనే కుదిరెను. అళంద నుండి ఒక సన్యాసి బాబా దర్శనంకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకునెను. కానీ వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగిపోవునప్పుడు బాబా దర్శనంకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతన్ని ఇట్లా ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, అంటే భగవంతుడు నీకు మేలు చేయును అని. ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం రాసెను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకనూ వాపు తగ్గలేదని వ్రాసెను. వాపు పోగొట్టుకున్నటకై శస్త్రచికిత్స చేయించుకునవలనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అని ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరోచనములతోనూ బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకం లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దాన్ని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరం వచ్చినప్పుడల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పనక్కర్లేదనియూ బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియూ కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్లతాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమైను. వెంటనే బాబా కోపాధిపితుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరిగెన మొదలుపెట్టెను. కానీ బాబా అతన్ని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా ఒక్క పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివేచి శుభ్రమైన పప్పును కాకాకి ఇచ్చి తినమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకురమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనంలో ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లతాపం చేయి పనిని చూసుకుని వచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదుకి చేరిరి. పని ప్రారంభింపబడెను. విరోచనములు ఆగిపోవచ్చే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగ పప్పు ఔషధమా?
వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరోచనములను హెచ్చించును కానీ తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే. హార్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరాలు బాధపడెను. ఏ ఔషధము వాని గుణం ఇవ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారి జబ్బులను దృష్టి చేతనే బాగు చేసిదరన్న సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదంపై పడెను. బాబా అతన్ని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తం నుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడ్డాం. సోనాముఖి కషాయమును బాబా వానికి ఇచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగతోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమైను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమైను. రెండోది, కాకా మహాజని అన్నగారైన గంగాధర్ పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమైను. 3. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కరు కడుపు నొప్పితో మిగులు బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమైను. డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చిరి. కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయిను. ఈ కథలనియు నిరూపించిందేమనా, అన్ని వ్యాధులు బాగుగవుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదాలు మాత్రమే కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అను వాణిని బాబా ఆశీర్వదించి సంతానము ఎట్లు కలుగజేసునో వర్ణించెదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురంగా నుండెను. వారు నడిచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్నీయు మధురముగా నుండెను. వారి జీవితము మూర్తిభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు నొప్పి అందించుకున్న నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంగా బోధించిరి. క్రమంగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా నుండవలెనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవిత ఆశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మ రాహిత్యమును పొందవలను. కనుక మనం ఎప్పుడును బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవిత ఆశయమును దాని ముఖ్య ఉద్దేశమైన మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనసున్న వారిని రాత్రింబవళ్ళు జ్ఞప్తి అందించుకునుము. ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచో నీ మనసులోని చాంచల్యమంతేమీ పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించెదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడుండెను. అతని పేరు రతన్జీ షాప్జీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించెను.
పొలములు తోటలు సంపాదించెను. పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తులుతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషంతో కనిపించెడివాడు, కానీ లోపల వాస్తవముగా అట్లు ఉండేడివాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్న వారొక్కరు లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు, అందరికన్ని విధముల సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగా నున్నాడని అనుకునిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతం వలె, గ్రంథం లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపం లేని యాత్ర వలె, కంఠాభరణం లేని అలంకారం వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనంగాను కళావిహీనంగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయంను గూర్చి చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లనుకొనెను, భగవంతుడెన్నడైనను సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయుడా? మనసునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కోల్పోయెను. రాత్రింబవలు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతురతతో నుండువాడు. దాసగన్ మహారాజు అందు గొప్ప గౌరవం కలిగి ఉండేడివాడు. ఒకనాడు దాసగన్ మహారాజును కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పెను. దాసగను అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదం పొందమనెను. సంతానం కొరకు వేడుకొనుమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసెను. బాబా పాదాల మీద పడెను. ఒక పుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వారనేక మందిని దర్శనముకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలని రతన్జీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడు పైకము ఇచ్చినంతలో తనకు 3 రూపాయల 14 అణాలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండినని, కాన మిగిలిన 1 రూపాయి 2 అణాలు మాత్రమే ఇవ్వమనెను. ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించలేకపోయెను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగజేయమని వేడెను. బాబా మనసు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసగనుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగిన నీవు బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని అనెను. తనకు అంతకు ముందే 3 రూపాయల 14 అణాలు ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగనను అడిగెను. ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు 3 రూపాయల 14 అణాలు ఎట్లు ముట్టెను అని దాసగనుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చెను. నాందేడిలో మౌలా సాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా 3 రూపాయల 14 అణాలు అవుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టమైనది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండునో వారికి తెలియచుండెను. లేనిచో మౌలా సాహెబ్కు ఇచ్చిన 3 రూపాయల 14 అణాలు సంగతి బాబాకు ఎట్లు తెలియగలదు? వారిద్దరూ ఒకటేనని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితిమీర లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగిరి. కానీ 4 మాత్రం బ్రతికిరి. ఈ అధ్యాయం చివర హరి వినాయక సాటే అనువాడు తన మొదటి భార్య కాలం చేసిన పిమ్మట
రెండవ వివాహం చేసుకునినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలు ఎన్నటికీ అసత్యములు కానేరవు. మూడవసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతనతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయంను ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానం లేకున్నచో వారు దక్షిణ ఎందుకు అడగవలెను? వారు ధనమునేలా కాంక్షించవలెనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునేటి వారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్తగా పెట్టుకొని జేబులో వేసుకునేటి వారు. భక్తులు గాని తదితరులు గాని బాబా ఏమీ అడిగిన వారు బాబా ఏమీ అడిగేడి వారు కారు. ఎవరైనా ఒక కానీ గాని 2 కానీలు గాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేటివారు. బీడి గాని చిలుము గాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కానీ ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేటివారు. అర్ధన అయినచో తిరిగి ఇచ్చేటివారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనముకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణ్యం లేనిచో ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలా ఉండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణ్యము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయం గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అను అక్షరమును బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించవలని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరములను దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమం ఏర్పడెను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల అభ్యసించవలెనని చెప్పును. దానము గట్టి విశ్వాసంతోనూ, ధారాళముగాను, అనుకువతోనూ, భయంతోనూ, కనికరంతోనూ చేయవలెను. భక్తులకు దానం గూర్చి బోధించుటకు, ధనమందు వానికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మననములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. బాబా తాము పుచ్చుకుని దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లా అనేక మందికి జరిగెను. దీనికి ఒక ఉదాహరణ. గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనము ఉంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు, దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండాననియు వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్సుకు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదను అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియచున్నది. దీనికి 2 ఉదాహరణలు. 1, బాబా 12 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కెను అడగగా అతడు తన వద్ద దమ్మిడి లేదనెను. దమ్మిడి అయినా లేదు అనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టం చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథముల నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనుమని అర్థము. 2, ఇంకోసారి తర్కడు భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగెను. తన వద్ద పైకం లేకుండా ఆమె మిగిలి చిన్నబోయెను. తన 6 శత్రువులను, కామ, క్రోధ, లోభ ఆదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించును. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచి పెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరవుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొనినను మహాసమాధి చెందినాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. ఏలా బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ టానా నివాసి
ఉద్యోగ విరమణ చెందిన మమల్తాదారు బాబా భక్తుడు. దక్షిణ కూర్చి ఆయన శ్రీ సాయిలీల మాసిక పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడుగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేటి వారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చిదనమను బాబా అడిగినచో ఇచ్చేదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేటి వారు కారు. తమ ఇష్టంనకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా అడిగెడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు, భావము, వసతిని బట్టి ఉండెను. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాని అందరూ బీదలను గాని దక్షిణ అడుగుట లేదు. తాము అడిగినను దక్షిణ ఇవ్వని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరచున్నప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునివారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకునమనిడి వారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావాల్సిన దానిని ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండేది. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకునిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనిచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకొని గాని ఇవ్వమనుచుండిరి. కొందరి వద్ద నుంచి ఒకరోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానిని అంతయు బీదలకు దానం చేయుచుండెడి వారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండెడి వారు. షిరిడీ సంస్థానంలోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహా చే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చందర్కర్తో తన ఆస్తినంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫ్ని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికీ భక్తుల అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అదొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకుని బడికి అంటే రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులోను పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కరు చక్కెర లేని తేనీరు 2 బల్లులు. 6వ అధ్యాయంలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను, ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండేడిది, తుదకు ఆ పనిని దాసగణ మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదంగా నడుపుట అనునవి చదువుర్లు జ్ఞాపకం ఉంచుకునియే ఉందరు. ఈ అధ్యాయంలో దాసగను హరికథలు నెట్లు చెప్పువారో వర్ణింతము. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదురు. తలపైని పాగా కానీ
పేట అంటే ఒక విధమైన ఎర్రటి మహారాష్ట్రపు టోపీ కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము మామూలుగా ధరించి దోవతి కట్టుకునేదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసుగను తయారయ్యను. బాబా సెలవు పొందుటకే మసీదుకు పోయాను. బాబా అతనితో, ఏమోయ్ పెళ్లి కొడక, ఇంత చక్కగా ముస్తాబాయి ఎక్కడికి పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసుగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసుగను వాటన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వారిని దాసుగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవారు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైని శరీరము పైన ఏమీ తొడిగేవారు కాదు. చేతి యందు వీణను ధరించి ఒక చోట నుంచి మరి ఒక చోటకు హరినామ సంకీర్తన చేయుచూ పోవారు. చోల్కరు చక్కెర లేని తేనీరు. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియదు, కానీ నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసుగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసుగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము సంతసము చేయగలుగును. కథాపూర్వమున దాసుగారు గారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా మందికి మాత్రమే భగవంతుని యందు గాని యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసుగను యొక్క హరికథలు విను వారిలో మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరముగా ఉండెను. ఈ చోట నాకు ఉదాహరణ ఇచ్చేదము. తానాలోనున్న పౌపిన ఈశ్వరాలయంలో ఒకనాడు దాసుగను మహారాజు హరికథ చెప్పినప్పుడు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అనునతుడుండెను. అతడు పేదవాడు. తానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసుగను కీర్తన అతి శ్రద్ధగా వినెను. వాని మనసు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనసునందు బాబాను ధ్యానించి ఇట్లు మృక్కెను, బాబా, నేను పేదవాడను. నా కుటుంబముని నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకండ పంచి పెట్టుదును. బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యను. స్థిరమైన ఉద్యోగం దొరికెను. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకునేను. చోల్కరు పేదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును, కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. చోల్కరు కటులైన శ్రీ సాయి మృక్కును త్వరలో చెల్లించవలసినని ఆతురత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలనని నిశ్చయించుకునేను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రయత్నించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరిననియు తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియు బాబాతో చెప్పెను. చోల్కరు బాబుసాహెబ్ జోగు గృహమునందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను, నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడై చోల్కరు మనసు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను.
తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులో చక్కెర ఎక్కువగా కలుపుటాన్ని దాని భావము ఏమై ఉండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనసునందు భక్తి నమ్మకములను కలుగు చేయవలనని ఉద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవటేను రహస్యము మనోనిత్యమును చక్కగా కనుగొనని చెప్పెను. బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించెను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవుళ్ళు మీ చెంత నేనుండేదను. నా దేహము నిచ్చటనున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు ఏమి చేయుచునను పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండేదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించునో కదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబా అడిగెను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడి నిర్గాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడింకను కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజముపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడ నెక్కెను. ప్రశ్నించిన భక్తుడుకు అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరు వద్దకు సంతోషంతో పోయెను. చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దుడుకొనిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో నాడిరి. షిరిడి ఎక్కడా, ఔరంగాబాద్ ఎక్కడా? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే 2 అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇది అంతయు బహు చిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణము చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ రోజు పారాయణము. 16, 17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. బాబా వారి వైశిష్టము. బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయంలో చోల్కరు తన మృక్కునెట్లు చెల్లించెనో బాబా దాని నెట్లు ఆమోదించెనో చెప్పితిమి. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించేదననియు, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించేదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడొకటిచే కేవలం బాహ్య తంతును లక్ష్య పెట్టేవారు కాదు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రముతో దానిని పుచ్చుకొనేవారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వరూపులు, దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరు వారికి సమానము కావు. మనము కోరనిదల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఏలనా అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడు ఒక ధనికాడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమలాడెను. ఆ కథ ఇచ్చట చెప్పుదుము. సకల ఐశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడు ఒకడు ఉండెను.
అతడు ఇండ్లను, ధనములను, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులు ఉండేవారు. బాబా కీర్తి వాని చెవులు పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనేదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమీ వలదనియు, బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియు చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరస గలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్య, బిడ్డలతో తేలి మునుగుతున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు? నీవొక పైసా అయినను దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుకకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనింత దూరము నుండి వచ్చేతిని. ప్రయాణము చే నేను మిక్కిలి బడలెతిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మము చూపెదరు. నాది నగదు బేరమే కాని అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుచుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం నువ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలని అడుగుట సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానన్నిటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడిను. వానిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దింపెను. అప్పటికాతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేసెను. ఒక బాలుని పిలిచి నందు మారవుడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియో, వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియో చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా చెప్పెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకు 2-3 వద్దకు పోగా ఫలితము లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను. ఆయనచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తంతో నేమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. ఇది ఎంతయో బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకే జరిపించి ఉందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోట్లు కట్టై ఉండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయునని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానం కావాలన్నట. నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు గలవాడెవడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండునే కాని ప్రేక్షకుని వలె ఊరికినే చూచుచూ కూర్చుండి ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానము ఇవ్వమని తొందర పెట్టుచునేను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుచరు దాన్నంతటినీ గ్రహించలేకుంటేవా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై అదెంతయో జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయమిది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏమనా? పంచ ప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కరమునకు పోవు మా దారి చాలా కఠినమైనది. అది కత్తి వాదర వలె మిక్కిలి పొదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను. వారిని క్లుప్తముగా ఈ దిగువన పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కరమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. శ్రీ సచ్చిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम्हारी न नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई, तुम्हारी न नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, 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 साई बाबा।
Baba, Sai Baba, Sai Baba.